నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న మానసిక సమస్యల్లో ఒకటి ఒంటరితనం. ఎవరితోనూ కలవకపోవడం, కలిసినా మాట్లాడకుండా ఉండడం, పార్టీలలో పండుగల్లో అందరికీ దూరంగా ఒక్కరే కూర్చోవడం, ఎవరన్నా వెళ్ళి పలకరించినా ముభావంగా సమాధానం చెప్పి వాళ్ల లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోవడం వంటి లక్షణాలు ఒంటరితనం లక్షణాలే. పురుషుల కన్నా స్త్రీలలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు మానసిక వైద్యులు. వీటికి సాంస్కృతికంగా సామాజికంగా వస్తున్న మార్పులే కారణాలని చెప్తున్నారు. మనిషి సంఘజీవి అని ఎప్పుడో చెప్పారు. కానీ నేడు సెల్ ఫోన్స్, అంతర్జాలం, టీవీల వంటి వైజ్ఞానిక పరికరాలు పెరిగిపోవడంతో తోటి మనుషుల కన్నా వాటితోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు ప్రజలు. సహజంగా స్త్రీలలో ఒంటరితనం ఏర్పడడానికి గల కారణాల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. షాపింగ్ సరిగమలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్కి వచ్చేసిందండి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ 1 గ్రామ్ జ్యువెలరీని చూపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి ఆ జ్యువెలరీ ఏంటో చూసేద్దాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే ప్రశాంత్ గారు, మరి ఈ రోజు మార్కెట్లోకి లేటెస్ట్గా వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ చూపిస్తారా? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో మీకు లేటెస్ట్గా వడ్డానాల్లో డిఫరెంట్ వెరైటీ చూపిస్తానండి. యాక్చువల్గా వడ్డానాలు అంటే బెల్ట్ టైప్ ట్రెడిషనల్ వడ్డానాలు కాకుండా చైన్ టైప్లో కొంచెం స్లీక్గా వచ్చే డిఫరెంట్ వెరైటీ చూపిస్తాను. ఫస్ట్ ఈ వెరైటీ చూడండి. వావ్, ఇది మొత్తం చైన్ పైన వచ్చేసి లావ్ చైన్, జాలీ చైన్ వచ్చిందండి. దానికి వైట్ స్టోన్స్ కాంబినేషన్ విత్ పర్ల్స్ మధ్యలో డ్రాప్స్ లాగా హ్యాంగ్ చేసామండి. పెద్ద పెద్ద సైజు వైట్ స్టోన్స్ ఉన్నాయండి. ఒక షేప్ లో మంచిగా డిఫరెంట్ గా హ్యాంగ్ చేసాము. మొత్తం ఇది చైన్ టైప్ వచ్చేసిందండి. ఈ మధ్య లైట్ బ్లూ కానీ డార్క్ నేవీ బ్లూ కానీ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కాబట్టి వైట్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కాంట్రాస్ట్ గా. అలానే మీరు ఏదైనా బ్లూ సారీస్ వాటి మీద కూడా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ఓకే ప్రశాంత్ గారు, మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా తక్కువ అండి. 1600 రూపీస్ రేంజ్ లో వస్తుందండి. 1600 రూపీస్ లో వస్తుంది. నిజంగా సూపర్ ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా దేని మీదకైనా సూట్ అవుతుంది. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇందులో మీకు పైన మొత్తం అంతా గోల్డ్ చైన్ వచ్చేసింది. ఫ్లాట్ చైన్ ఇది. దాంట్లో మధ్యలో అక్కడక్కడ ఒక స్టోన్ పెట్టేసామండి. ఒకటి రూబీ ఒక స్టోన్ వచ్చేసింది, గ్రీన్ స్టోన్ వచ్చేసింది. కింద అంతా నిండుగా మీకు మూవలు పెట్టేసాము. పర్ల్స్ లో మొత్తం అంతా నిండుగా వచ్చాయి చూడండి. చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కొంచెం పాలిషింగ్ కూడా కొంచెం యాంటిక్ పాలిష్ లో చేసామండి. ట్రెడిషనల్ లుక్ వచ్చి చాలా అందంగా ఉంది చూడండి. అవును, ఇది ఒకప్పుడు పూర్వం ఎక్కువగా వాడేవారు ఈ స్టైల్, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. నిజంగా యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇలాంటి వడ్డానాలు ఎక్కువగా అంటే ఎలాంటి ట్రెడిషనల్ లో వాడడానికి బాగుంటుంది అంటారు? సెమీ ఫార్మల్ లాగా చిన్న చిన్న ఫంక్షన్స్ లో గానీ మీరు వాడుకోవచ్చు. సంగీత్ లో ఈ మధ్య సంగీత్ లో ఎక్కువ చేస్తారు. జనరల్ గా సంగీత్ లో అంటే మీకు గుర్తొచ్చింది నాకు, ఇప్పుడు డాన్స్ వచ్చేటప్పుడు మీరు పెద్ద బెల్ట్ టైప్ వడ్డానాలు వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉండదు. అలాంటప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే ఇవి వేసుకుంటే ఒక స్పెషల్ లుక్ వస్తుంది. నిజంగా చాలా స్పెషల్ గా ఉందండి. మరి ఇంత మంచి వడ్డాన ఎంత ఉండొచ్చు? 3000 రూపీస్ రేంజ్ అండి. 3000 రూపీస్. ఇంకా పాలిషింగ్ కూడా చాలా వారంటీ పాలిష్ చేస్తాం. ఇది 3 years అయితే వారంటీ వస్తుంది మీకు. ఇంకా 30% ఆఫర్ కూడా ఇస్తామండి. వావ్, నిజంగా చాలా బాగుంది కదండి. ఈ దీనికి తగ్గట్టుగానే మనం కమ్మలు గానీ అన్ని కూడా దీనికి తగ్గట్టు పెట్టుకుంటే ఇంకా నీట్ గా కనిపిస్తుంది. వావ్, బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది కొంచెం ఇంకా బ్రాడ్ గా చేసామండి. ఇందులో పైన చైన్ కూడా వచ్చేసి మీకు బ్రాడ్ చైన్ పెట్టేసాము. ఇంకా ఇందులో ఫ్లవర్ షేప్ పెట్టేసి అందులో మొత్తం రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, కింద ముత్యాలు కూడా హ్యాంగ్ అవ్వకుండా స్పెషల్ గా ముత్యాలు అటాచ్ చేసి పెట్టేసామండి. మధ్యలో ఇంకా ముత్యాలకి కింద గుండ్ల చైన్ హ్యాంగ్ చేసాం చూడండి. చాలా ట్రెడిషనల్ గా అందంగా చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇవి మధ్యలో ఒకటి లైన్ లాగా వచ్చి హ్యాంగ్ అవుతుంది. మళ్ళీ యూ షేప్ లో డ్రాప్స్ హ్యాంగ్ అవుతున్నాయి. చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. ఇది ట్రెడిషనల్ లుక్ చాలా నీట్ గా కనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు పట్టు చీరల మీద ఇది చాలా బాగుంటుంది. పర్టికులర్ గా మీకు ఇలాంటి వడ్డానాలు ఒకటి మీరు తీసుకుంటే వీటికి మ్యాచింగ్ మీకు నెక్లెస్ ఏదైనా పెట్టుకుంటే కూడా వాటి అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. బికాస్ ఇందులో పర్ల్స్ కూడా యాడ్ చేసాము. రూబీ గ్రీన్ కాంబినేషన్ ఉంది. ప్లెయిన్ గోల్డ్ ఉంది కాబట్టి మీరు ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ కానీ హారాలు కానీ వాటి మీద మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే రూబీ నెక్లెస్ సెట్స్ వాటి మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దట్టు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా చిన్న చిన్నగా బాల్ పెట్టుకోవచ్చు. అందంగా ఇంకా కనిపిస్తుందండి.
బాగుందండి. మరి దీని కాస్ట్ ఎంత ఇది వరకు 4000 రూపీస్ రేంజ్ అండి. 4000 రూపీస్ రేంజ్, నిజంగా బాగుందండి. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది చూడండి. ఇందులో మొత్తం అన్ని కుందన్ వర్క్ అండి. కుందన్ వర్క్ అంటే యాక్చువల్ గా ఇది కుందన్ కాకుండా అన్కట్ స్టోన్స్ కుందన్ లుక్ లో పెట్టామండి. మీరు దగ్గర నుంచి చూస్తే చూడండి, ఒక్కొక్కటి స్టోన్ అన్ని ఇవి సీజర్ స్టోన్స్ అండి. ఇందులో రివర్స్ సెట్టింగ్ చేసాము. ఇది పాచి వర్క్ లాగా కూడా కనిపిస్తుంది మీకు కొంచెం కొంచెం. ఇందులో మధ్యలో వచ్చేస్తే చూడండి, ఒక పెద్ద సైజు లాకెట్ పెట్టేసి దాంట్లో రూబీ స్టోన్స్ చాలా నీట్ గా అందంగా పెట్టేసి కింద ఒకటి ఫ్యాన్సీగా కనిపించడానికి బుట్ట కూడా జుమ్కా కూడా పెద్దగా సైజు హ్యాంగ్ చేసాం చూడండి. బుట్టలకి ముత్యాలు వచ్చాయి, కింద ఒకటి పింక్ డ్రాప్ వచ్చేసింది, ఇక్కడ గోల్డ్ కలర్ కొంచెం హ్యాంగింగ్స్ లాగా ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి కొంచెం ఫ్యాన్సీ టైప్ కాబట్టి ఇక్కడ కొంచెం ఈ బుట్ట వల్ల ఈ గోల్డ్ చైన్స్ వల్ల మీకు ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఈ 3 రూబీ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మీరు ఏ సారీస్ మీద కూడా పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది. సైడ్ లో 2 రోస్ డ్రాప్ షేప్ కుందన్ వర్క్ రావడం వల్ల చాలా అందంగా ఉంది చూడండి. ఓకే, అవునండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ టోటల్ లో సో ఇది ఒక్కటి పెట్టేసరికి అట్రాక్షన్ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది, చాలా గ్రాండ్ లుక్ తెలుస్తుంది. సో ఇది డెఫినెట్ గా హాఫ్ సారీస్ మీదకి అయితే చాలా చాలా బాగుంటాయండి. యూత్ కి చాలా ఇష్టమైంది కూడా, మా అలాంటి వాళ్ళకైతే ఇది ఇప్పుడు మీ దగ్గర ఏదైనా హెవీ కుందన్ నెక్లెస్ ఉంది అనుకోండి, వాటికి మ్యాచింగ్ ఇలాంటి వడ్డానాలు మీరు తీసుకుంటే చాలా బాగా సూట్ అవుతుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 6000 రూపీస్ రేంజ్ అండి. 6000 రూపీస్, చాలా బాగుందండి. మరి దీనికి 30% వీడి ఏం లేవు? 30% ఆఫ్ అన్నిటి మీద ఉంటుందండి. ఓకే, బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో మీకు మొత్తం అన్ని దూరం నుంచి చూసేసరికి అన్ని పర్ల్స్ అన్ని కనిపిస్తాయండి. చాలా పెద్ద సైజ్ పర్ల్స్ హ్యాంగ్ చేసాము, అన్ని సౌత్ సీ పర్ల్స్ అండి. ఇవి 10 mm సైజ్, చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. ఇంకా డిజైన్ వచ్చేస్తే కూడా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసామండి. ఇందులో గోల్డ్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ స్టోన్స్ పెట్టేసాము. గోల్డ్ కూడా మొత్తం ఫిలిగ్రీ వర్క్తో చేసినాయండి. ఒక రౌండ్ చక్రం లాగా మళ్ళీ ఒక డిఫరెంట్ షేప్లో వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి సైడ్లో చైన్ కూడా డిఫరెంట్గా కొంచెం పర్ల్ పెట్టేసి చాలా డిఫరెంట్గా చేసామండి. మొత్తం ఇది ట్రెడిషనల్ లుక్ ఉన్నా కాబట్టి ముత్యాల వల్ల కొంచెం ఫ్యాన్సీ లుక్ కూడా ఇస్తుంది చాలా. ఓకే, మరి ఇలాంటి వడ్డాన ఎలాంటి ట్రెడిషనల్స్ కి బాగుంటాయి అంటే పెళ్లిళ్ళ లేదంటే పూజలకి మ్యారేజ్ కూడా చాలా బాగుంటుందండి. పర్టికులర్ రిసెప్షన్స్ కి పెట్టుకుంటే మీరు చాలా అందంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇది పట్టు శారీస్ మీద అయితే గ్రాండ్ లుక్ వస్తుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది చాలా తక్కువ రేట్ ప్రైస్ అండి, 3000 రూపీస్ రేంజ్ లో వస్తుంది. అంతేనా? అంతే. ఎందుకు ఇంత తక్కువ అంటారు? ఇందులో సౌత్ సీ పర్ల్స్ ఎక్కువ యాడ్ చేసాము, స్టోన్స్ తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ రేంజ్ చాలా తక్కువ. సో మొత్తం మనం పర్ల్స్ తోనే కవర్ చేసేసాం కాబట్టి పర్ల్స్ కాస్ట్ చేశారు. నిజంగా సూపర్ అండి, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తానండి. ఈ వడ్డారం చూడండి, చాలా అందంగా ఉంది చూడండి. మొత్తం అన్ని డిఫరెంట్ పర్ల్స్ కింద వచ్చేసాయండి. మొత్తం అన్ని పైన షేప్ వచ్చేసి మామిడి పిందెల షేప్ వచ్చింది. అందులో కూడా మొత్తం అన్ని సీజే స్టోన్స్ వాడామండి. సీజే స్టోన్స్ లోపల కూడా మీరు చూడండి, కాంట్రాస్ట్ గా పర్ల్స్ కి కాంట్రాస్ట్ గా గ్రీన్ రెడ్ స్టోన్స్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది. కింద ఒకటి లాకెట్ కూడా చాలా అందంగా ఉంది. ఇది మల్టీపర్పస్ వడ్డానం అండి. ఇది దీనికి మీరు లాంగ్ హారం లా కూడా వేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్లీ, నిజమే. లాంగ్ హారం అనుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అలాగే వావ్, నిజంగా చాలా బాగుందండి. సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు దీన్ని. మరి దీని రేంజ్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? ఇది సీజర్ స్టోన్స్ వాడాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, 10,000 రూపీస్ రేంజ్ అండి. 30% ఆఫర్ అయితే ఉంటుందండి. ఓకే, అంటే మల్టీ యూజ్ అన్నారు కదా, కాబట్టి మీరు లాంగ్ హారం లాగా కూడా ఇలా వేసుకున్నా కూడా చాలా అందంగా వస్తుంది చూడండి. చూపిస్తాను, మీరు ఒకసారి మీరు ట్రై చేయండి. లాంగ్ హారం లాగా కూడా ఈజీగా మీకు డిఫరెంట్ ఏం తెలియదు. మీరు వడ్డానాన్ని వడాంగారం లాగా చేసినట్టు ఏం తెలియదు. లైక్ వడ్డానం లాగా ఇలా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ లాంగ్ హారం లాగా కూడా యూజ్ అవుతుందండి. వావ్, చూసారండి ఎంత బాగుంది, నీట్ గా భలే ఉంది. అసలు చాలా చాలా బాగుంది. 10,000 అంటే మల్టీ యూజ్ కాబట్టి పెట్టొచ్చు. 10,000 అంటే నిజంగా బాగుందండి. సో మరి లేటెస్ట్ గా అంటే ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్గా వచ్చిన వడ్డానాలు అండ్ దట్టు అందులో స్టైలిష్గా ఈ చైన్ మోడల్లో ఉన్న వడ్డానాలు మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. ఇది వాళ్ళ షాపింగ్ సరిగమలు. నెక్స్ట్ అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొత్త ప్రదేశాలకు వెళ్ళినా, కొత్త వారితో కలిసి మాట్లాడాలన్నా, కొత్తగా కళాశాలల్లో చేరినా స్త్రీలు కొంత బెరుగ్గానే ఉంటారు. ముందు వెనుకలు ఆలోచించి పరిచయాలు పెంచుకుంటారు. ఇది సహజంగానే భారతీయ స్త్రీకి ఉన్న వ్యక్తిత్వం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పెంపకం వల్ల ఇలాంటి స్వభావం అలవడుతుంది. కొంతవరకు ఈ అలవాటు మంచిదే, కానీ ఏదీ మితిమీరి ఉండకూడదు కదా. అందుకే నేటి పరిస్థితుల్లో స్త్రీ అయినా పురుషుడైనా జీవితంలో ముందుకు వెళ్లాలన్నా, లక్ష్యాన్ని చేరుకోవాలన్నా బెరుకు, భయం పనికిరాదు. ముఖ్యంగా నేటి యువతులు ఉరికే ఉత్సాహంతో ఉండాలే తప్ప ఎవరితోనూ సంబంధాలు లేనట్లు తమ లోకంలో తామే ఉంటే కుదరదు. అందుకే కొన్ని కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసాల్ని పాఠాలుగా బోధిస్తున్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి.
నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు, చదవమంటారా? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు అరుణ. నేను నెల్లూరు నుంచి రాస్తున్నాను. నా వయసు 50 సంవత్సరాలు. నాకు 2 కూతుర్లు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నాం. నా భర్త ఎక్కువగా తన ఉద్యోగరీత్యా బయట ఊళ్ళల్లోనే ఉంటారు. పిల్లల విషయంలో బాధ్యత పూర్తిగా నేనే తీసుకున్నాను. పై చదువులకు 2 ఇంటికి దూరంగా ఉన్నారు. చదువు అయ్యాక పెద్దమ్మాయి తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంది. ఇప్పుడు సమస్య 2వ అమ్మాయిది. తల్లిదండ్రులుగా వారు ఎవరిని వివాహం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. అయితే అమ్మాయి అపరిచితులతో డేటింగ్ చేయటం, షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవటం చేస్తోంది. నిలదీయగా తన ప్రవర్తనను సమర్థించుకుంటోంది. అబ్బాయి మనస్తత్వం తెలుసుకోవటం కోసం ఈ ప్రక్రియ ద్వారా లైంగిక సంబంధాలు పెట్టుకోవటం మమ్మల్ని కలవరపరుస్తోంది. నా భర్త ఈ సమస్య నుంచి పూర్తిగా తప్పుకున్నారు. తన కర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అంటున్నారు. తల్లిగా నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. నా కూతురు నన్ను తన విషయాల్లో తల దూర్చొద్దు అంటోంది. నేను ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించగలను అంటూ రాస్తున్నారు. ఓకే. అరుణ గారు రాసిన దాని ప్రకారం 2 అమ్మాయిలకి వాళ్ళు కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అది చదువులో కావచ్చు, ఈవెన్ వాళ్ళు భాగస్వామిని ఎంచుకోవడంలోని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులుగా యూజువల్లీ ఆ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఎంతవరకు దాని యూటిలైజేషన్ ఉన్నది అనేది చూడాలి. ఇప్పుడు అరుణ్ గారు ఎంత బాధపడినా కూడా వాళ్ళ 2వ అమ్మాయి మేజర్ అండ్ తన డెసిషన్స్కి తను బాధ్యురాలు. సో యూజువల్లీ మన ఇండియన్ కల్చర్లోని సెటప్లో ఏంటంటే ఈవెన్ 40 years వచ్చినా కూడా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళని ఇంకా కరెక్ట్ చేయడము, కొద్దిగా వాళ్ళ డెసిషన్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ని సెకండ్ డాటర్ సరిగా ఉపయోగించుకోకపోవడము అండ్ డెఫినెట్లీ ఏంటంటే తను వెళ్ళేటువంటి దారి రిస్క్ బిహేవియర్స్ కూడినటువంటిది. తనకి లైంగిక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి డెఫినెట్లీ ఇలాంటివి చేయాలంటే మన వాల్యూ సిస్టమ్ అంటే చిన్నప్పటి నుండి తన ఫౌండేషన్ ఎలా ఉంది, ఎథికల్ వాల్యూ ఫౌండేషన్ అనేది అది ఒక ప్రశ్న. ఇంకోటి ఫాదర్ ఎక్కువగా బయట ప్రదేశాల్లో ఉంటారు అంటే ఖచ్చితంగా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అరుణ గారికి వాళ్ళ హస్బెండ్కి ఉన్నాయా, సో వాటి ప్రభావం ఏమైనా పిల్లల మీద ఉందా, ఎందుకని వాళ్ళు అంటే ఈ సెకండ్ అమ్మాయి ఇంత చర్య అన్నట్టే ఖచ్చితంగా ఇది ఓవర్ నైట్ జరిగినటువంటి విషయం కాదు. క్రమేణా తనకి ఇలాంటి ఆలోచన విధానంలోని తను జీవించింది అండ్ ఓవర్లుక్ చేయడం కూడా ఈ సమస్య ఇంత తీవ్రతకి వచ్చిన అని మనము అనుకోవచ్చు. సో అరుణ్ గారు ఇప్పుడు ఏమైనా చేయాలి అంటే ఒకటి 2 పేరెంట్స్ కూర్చుని ఈ సమస్యను అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇద్దరిలోనే విభేదాలు కనిపిస్తున్నాయి. తన కర్మ వదిలేసి అంటే ఫాదర్ యాటిట్యూడ్ ఎలా ఉందంటే నా పని ఆర్థికంగా వీళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం, ఎడ్యుకేషన్ ఇవ్వడం నా పని అయిపోయింది అన్నటువంటి మెసేజ్ మనకి అర్థమవుతుంది తను రాసిన దానిలో. అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఒక పర్సనల్ స్పేస్ కోరుకోవడము, మా విషయాల్లోని మీరు జోక్యం చేసుకోవద్దు అనే పరిస్థితికి తను వచ్చింది అంటే మాత్రం ఆ రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీ అంటే ఎంత వెయిటేజ్ ఉన్నది అన్నది కూడా అర్థమవుతుంది. యూజువల్లీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ లావాదేవీగానే జరిగింది వీళ్ళ పెంపకం కానీ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ఓకే నాకు కావాల్సిన ఎడ్యుకేషన్, నాకు కావాల్సిన మనీ, నాకు కావాల్సిన ఫ్రీడమ్ నాకు వచ్చింది, సో నేను నా డెసిషన్ తీసుకుంటాను. ఇంకోటి మీ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ ఇలా బ్లైండ్ డేటింగ్ చేస్తుంది అంటే తనకి యాక్చువల్లీ ఒక రిలేషన్ మీద ఒక విలువ అనేది లేదు అండ్ ఆపోజిట్ జెండర్ మీద కూడా ఒక మంచి అభిప్రాయం లేదు. అందరూ కూర్చుని దీన్ని ఈ సమస్యకి పరిష్కారం అనేది ఎంచుకోవడం అంటే అట్లీస్ట్ ఇప్పుడు కుటుంబమైనా ఏకమయ్యి దాని గురించి మాట్లాడి అట్లీస్ట్ ఆ అమ్మాయిని ఏ విధంగా అంటే నువ్వు చేసే తప్పు నువ్వు ఇది అని కించపరిచే మాటలు కాకుండా కూర్చుని దీనివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటిది, సో ఆ విధంగా జరిగితే ఏంటంటే అట్లీస్ట్ తను ఓపెన్ అప్ అయి మాట్లాడే అవకాశం ఉంటుంది. దెన్ ఏ విషయాల్ని మనం కరెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే కొద్దిగా డిబేటింగ్ దీనిలో వెళ్ళిపోతారు ఇలాంటి పిల్లలు.
సో వాళ్ళని కన్విన్స్ చేయాలంటే మీరు ఇంటెలెక్చువల్లీ లాజికల్గా రీజనింగ్గా మాట్లాడాల్సి ఉంటుంది. సో అలా ఎవరైనా చేయగలరా? ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆమె ఒక ఒపీనియన్తో తను కాన్వర్స్ అవుతుంది కాబట్టి, సో తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరైనా ఆమెను అప్రోచ్ అయ్యి మాట్లాడగలరా అన్నది మీరు ఆలోచించాలి. మీ వరీ యాజ్ అ పేరెంట్ కరెక్ట్, ఎందుకంటే తను వెళ్ళే దారి సక్రమైనది కాదు అండ్ చాలా రిస్క్ బిహేవియర్స్ ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళు కాన్సిక్వెన్సెస్తోని మారే అవకాశం కూడా ఉంటుంది. సో 1-2 సార్లు పడి దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు అప్రోచ్, కానీ మీరు ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అవుతారు. అంటే నష్టపోయిన తర్వాత వచ్చి పశ్చాత్తాపడి మాట వినే అవకాశం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఏంటంటే, ఓ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింటే కంప్లీట్ కట్ ఆఫ్, నీకు నా అలాంటప్పుడు ఏంటంటే ఈ దారిలో ఇంకా దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఇంకా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఏ దశలోనైనా స్వీకరించే పరిస్థితిలో ఉన్నారు అంటే మాత్రం పాజిటివ్ అప్రోచ్ ఒకటే ఆమెని ఒక దీనిలోని మార్గంలోని పెట్టగలదు. అది మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మేడం, అరుణ గారి సమస్య ఏదైతే ఉందో తన భర్త పూర్తిగా పట్టించుకోవటం లేదు. ఇలాంటి సమస్యల్లో మీరు తల్లిదండ్రులిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే సమస్య ఎవరైతే ఇప్పుడు అరుణ గారికి ఇది సమస్యగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ అమ్మాయికి ఇది సమస్యగా అనిపించట్లేదు. సో సమస్యగా అనిపించినటువంటి వాళ్ళు ఎవరు కూడా వచ్చి కూర్చుని మనం చెప్పేది వినరు. సో అరుణ గారికి అట్ ద సేమ్ టైం ఈక్వల్ పార్ట్నర్ వాళ్ళ హస్బెండ్, అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకటే మాట మీద ఉంటేనే. లేకపోతే ఏంటంటే యూజువల్లీ ఇలాంటి చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళు అందరికంటే ముందు వాళ్ళు అర్థం చేసుకుంటారు తల్లిదండ్రుల మనసుతో, ఎవరితో ఎలా మాట్లాడితే పని అవుతుంది, సో ఎవరికి ఎలాంటి ఆన్సర్ చెప్పాలి. సో తల్లిదండ్రులు ఈ విషయంలో ఫెయిల్ అవ్వడం ఏంటంటే వీళ్ళు వాళ్ళని అంటే అప్రోచ్ అవ్వలేకపోవడం. ఎవ్రీ మూమెంట్ అంటే ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లోని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఆ వ్యక్తిని, ఎలా వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు. ఈవెన్ ఒక ఆఫ్టర్ జాబ్లో కూడా చాలామంది నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళు ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ ఎ యూనిట్గా ఉంటేనే ఇలాంటి సమస్యని ఒక పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది. అదర్వైజ్ వీళ్ళిద్దరూ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని బాగు చేయడం పక్కన పెట్టండి, ఇంకా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వాటి వల్ల కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయే అవకాశం ఉంటుంది. అరుణ గారి సమస్యకు చాలా చక్కని సలహాను సూచనను అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం అండి. కుటుంబంలో ఉండే స్త్రీలకు కొంతవరకు ఒంటరితనం అనిపించవచ్చు. పిల్లలు, భర్త ఉద్యోగానికి వెళ్ళాక ఒక్కరే ఇంట్లో ఉండిపోతారు. ఏవో మిగిలిన ఇంటి పనులు పూర్తి చేసుకొని కొంత విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఖాళీ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఎక్కువ మంది మహిళలు టీవీ చూడడానికి, సెల్ ఫోన్స్లో మాట్లాడడానికి లేదా కంప్యూటర్ ముందు కూర్చొని అంతర్జాలంలో మునిగిపోవడానికి కేటాయిస్తున్నారు. కానీ ఇది సరైన ప్రత్యామ్నాయం కాదని చెప్తున్నారు నిపుణులు. మనుషులు వీలైనంత వరకు యంత్రాల మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలట. అవసరానికి వినియోగించుకోవాలే కానీ అవే జీవితంలో భాగమైతే కష్టమని అంటున్నారు. అందుకే ఇళ్ల పక్కనున్న వారితో మాట్లాడడం, ఇష్టమైన అభిరుచులతో కాలక్షేపం చేయడం మంచిది. ఒంటరితనాన్ని మహిళలు ఎలా జయించాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా సంతోష్ లక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సంతోష్ లక్ష్మి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? వెజ్ స్ప్రింగ్ రోల్స్. వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలను చెప్తారా? ఓకే. మైదా, స్వీట్ కార్న్, సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు, ఆయిల్, గరం మసాలా, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, పచ్చిమిర్చి, నిమ్మరసం, బఠానీ, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, సాల్ట్. సంతోష్ లక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలని చూసాం కదా. అవును. ముందు ఏం చేయాలి? పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేద్దాం. ఓకే, ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలని. ఆయిల్. ఆయిల్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసే. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ ఆలు. ఓకే.
ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వెంటనే ఆలు కూడా ఆలు వేసుకోవాలి. వేసుకోవాలి. తర్వాత బీన్స్. ఓకే, అన్ని కలిపేసి లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్. పచ్చిబటాణి, మిర్చి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వేసేసాం మనం. వేసేసాము. స్వీట్ కార్న్ మాత్రం వేసుకోలేదు. స్వీట్ కార్న్ మాత్రం లాస్ట్. అది ఆల్రెడీ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కదా. ఉడికించారా? ఓకే. సో ఇది ఎంత టైం పడుతుంది మనకు ఫ్రై అవ్వడానికి? 5 minutes. ఒక 5 minutes. ఓకే, మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్. సాల్ట్ వేయాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, గరం గరం మసాలా మసాలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. వేసేసుకోవాలి. ఇంకేముంది? కారం వేస్తామా మనం ఇందులో? ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకేం అవసరం లేదు. ఫ్రై అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఇది కొంచెం సేపు చల్లారుతుంటుంది. మనం ఈ లోపు మనం చపాతీ చేసుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు మనకు చపాతీ చేసుకోవాలి అండ్ డీప్ ఫ్రైగా మనం చేసేది. డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ పెట్టేద్దామా? ఆయిల్ పెట్టేద్దాం. ఓకే, ఇది సైడ్ పెట్టేస్తాను. ఇందులో ఆయిల్ వేయమంటారా? ఆయిల్ వేసేయండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆయిల్ ఆయిల్ పోసాం కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని చపాతీ మనం చేసుకుని రోల్స్ లాగా చేసి దాంట్లో ఓకే, స్టఫ్ పెట్టేసుకోవాలి. పెట్టేయాలి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది మైదానే కదా తడిపి పెట్టుకున్నాం. తడిపి కొంచెం సాల్ట్ పెట్టుకున్న వేసి తడిపి పెట్టుకున్న మైదా, మైదా. దాంతో మనం ఉండల్లా చేసుకుని చపాతీలు చేసుకోవాలి. చపాతీలు చేసి ఓకే, అండ్ స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవచ్చా ఇప్పుడు? వేసేసుకోవచ్చు. ఓకే, వేయమంటారు ఇప్పుడు? వేసేయండి. ఇంకా వేసేయండి. ఓకే అండి, స్వీట్ కార్న్ వేసి ఇందులో కలిపేశాను. ఓకే అండి. సో నెక్స్ట్ రోటీలా చేసేస్తున్నారా? రోటీలాగా చేసేసి దాన్ని కట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి, మనము చిన్న చిన్న రోటీలాగా చేసి పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్నామండి. ఓకే, ఇది కొత్తిమీర ఇందులో కలిపేసి ఇప్పుడు ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదండి, దానిలో కొత్తిమీర కొంచెం. ఓకే, వేస్తారా? వేసేస్తాను. ఇక్కడ పెట్టేస్తాను, వేసేసి కలపండి. ఓకే, ఏమేమి వేస్తున్నారు ఇప్పుడు? కొత్తిమీర, ఓకే, ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసేస్తాం. ఓకే, సో సంతోషలక్ష్మి గారు, మనం చపాతీలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నామండి. సో వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలా? కట్ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి నైఫ్. ఎలా 4 పీసెస్లా కట్ చేసుకోవాలా? లేదు, ఓన్లీ 2 pieces. 2 పీసెస్లానా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీనిలో స్టఫింగ్ చేస్తున్నాను. స్టఫింగ్. ఓకే, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మన స్టఫ్తో చక్కగా స్టఫ్ Stuffing చేసుకోవాలి. 1 రోలే తిరగాలని చెప్పారు 1 కదా? roll తిరగాలి. అలా అయితే క్రంచిగా ఉంటుంది, లేదంటే కొంచెం మనకి పిండి పిండిగా పిండిగా తగులుతుంది. సంతోష్ లక్ష్మి గారు, సో రోల్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి కదా. రెడీ అయిపోయింది. ఫ్రై చేద్దామా మరి? ఫ్రై చేసేద్దాం. చేసేయండి. సో రెడీ అయిపోయాయండి, బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. వచ్చేసాయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామా మరి? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి టిష్యూ ఇస్తున్నాను, టిష్యూలోకి వేసేయండి. ఇవి రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, వేడివేడిగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూశారు కదా సకులు, సంతోషి లక్ష్మి గారు తయారు చేసిన వెజ్ స్ప్రింగ్ రోల్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా, ఆయిల్, స్వీట్ కార్న్, బంగాళదుంప ముక్కలు, గరం మసాలా, ధనియా పౌడర్, ఉల్లిపాయలు, బీన్స్, పచ్చిమిర్చి, నిమ్మరసం, బఠానీలు, కొత్తిమీర, ఉప్పు, క్యారెట్. వెజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్, క్యారెట్, బఠానీలు, పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి
వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్, కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కే లోపు ముందుగా ఉప్పు వేసి తడిపి పెట్టుకున్న మైదా పిండితో చపాతీలా చేసి వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చపాతీల్లో తయారు చేసిన స్టఫ్ ని వేసి ఇలా అన్ని రోల్స్ ని తయారు చేసుకుని వేడెక్కిన ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చాక టిష్యూలోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన వెట్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వెట్ స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో దీన్ని మనం కట్ చేద్దాం. ఓకే. సూపర్ అండి సంతోష్ గారు. థ్యాంక్స్ అండి. టైం ఎక్కువ పట్టినా కూడా చాలా మంచి వంటకాన్ని పరిచయం చేశారు. నిజంగా మీరు అన్నట్లుగా బాగా క్రిస్పీగా ఉన్నాయండి. కట్ చేస్తుంటే కూడా తెలుస్తోంది చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంత చక్కటి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, సంతోషి లక్ష్మి గారు తయారు చేసిన వెజ్ స్ప్రింగ్ రోల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కొంతమంది మహిళలు చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవ్వరితోనూ కలవరు. నేను ఒంటరిని అనుకుంటూ ఉంటారు. బంధువులు, స్నేహితులతో మనస్ఫూర్తిగా ఉండలేరు. మనసు విప్పి మాట్లాడలేరు. ఎదుటి వాళ్ళు తమ గురించి ఏమనుకుంటున్నారో, ఒకవేళ మాట్లాడితే ఎలా అనుకుంటారో అని పెదవి విప్పరు. ఒకవేళ మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు. ముఖాన నవ్వు కన్నా కంగారే ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కడో మానసికంగా దెబ్బతిని ఉంటారు. నమ్మిన వాళ్లే మోసం చేసి ఉండొచ్చు, లేదా వీరి వ్యక్తిగత జీవితం అనేక ఒడిదుడుకులకు గురై ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ చెడ్డవారు కాదు. మన చుట్టూ ఉన్న మనుషుల్లో మంచివాళ్ళు ఉంటారు. స్త్రీలలోని ఒంటరితనం గురించి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఫోమ్ షీట్తో ఫ్లోటింగ్ ల్యాంప్ని, అలాగే ప్లాస్టిక్ షీట్తో డెకరేటివ్ ఐటమ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మావతి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి పద్మావతి గారు. నమస్తే సుజాత మేడం, ఈరోజు మీరు మా సకులకి ఫోమ్ షీట్తో ఫ్లోటింగ్ ల్యాంప్ని చూపిస్తానన్నారు, అలాగే ప్లాస్టిక్ షీట్తో డెకరేటివ్ ఐటమ్స్ని కూడా చూపిస్తానన్నారు. సో ఇవి తయారు చేసుకోవాలంటే ముందుగా ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండానమ్మా. ప్లాస్టిక్ షీట్, ఫ్లోటింగ్ ల్యాంప్ కోసము ఫోమ్, దియా పెట్టుకోవడానికి గ్లూ, స్టోన్ స్టిక్కర్స్, పర్ల్ స్టిక్కర్స్, టీ ల్యాంప్, వాటర్ బౌల్, కుందన్స్, సీజర్. సో మనకు కావాల్సినవి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ప్లాస్టిక్ షీట్తో చేద్దామండి, ఫోమ్ షీట్తో చేద్దామా? మీకు ఏది ప్లాస్టిక్ కావాలంటే షీట్తో చేద్దాం ఫస్ట్. ఓకేనమ్మా. ఇది శుభ్లాభ్. దీన్ని శుభలాభ్ అంటారు. శుభలాభ్ అమ్మా. ఓకే, జనరల్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి కానివ్వండి దానికైనా శుభలాభ్ అనేది పెడుతూ ఉంటాం కంపల్సరీ. గుమ్మాలకి ఇటు ఇటు పెట్టుకోవచ్చు, లేదంటే దేవుడి మందిరానికి ఇటు ఇటు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, శుభలాభ్ అని చెప్పేసి. సో దీన్ని మనం ఈ స్టోన్ స్టిక్కర్స్ తోటి డెకరేట్ చేసుకుందాం. సో జనరల్గానే ఇలాంటి ప్లాస్టిక్ షీట్స్ దొరుకుతాయి మనకి, దొరుకుతాయి. డిజైన్స్ కావాల్సినవి మనం తీసుకోవచ్చు. ఓకే, మన నచ్చిన డిజైన్ మనం తీసుకోవచ్చు అండి. దీనికి ఇప్పుడు స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఈ ప్యాచెస్ దొరుకుతాయి మనకి. దాని మీద ఈ స్టిక్కర్స్ స్టోన్స్వి జస్ట్ స్టిక్ చేసుకుంటూ మన డిజైన్ కావాల్సినట్టుగాను ఓకే బార్డర్స్లలోనూ చుట్టబెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో దానికి ఒక ఎడ్జ్ లైన్ ఇస్తున్నారు Yeah. స్టోన్స్తో. సో జనరల్గా ఒక్కొక్క స్టోన్ని తీసుకొని అతికించడం కన్నా కూడా ఇప్పుడు ఇలా వచ్చేస్తున్నాయి కాబట్టి మార్కెట్లో స్టోన్ స్టిక్కర్స్, వాటిని మనం యూజ్ చేసుకొని ఎట్ ఎ టైం చాలా స్పీడ్గా వర్క్ అయిపోతుంది కదండి. ఓకే, ఇలాగా. సో మళ్ళీ ఇటువైపు కూడా బార్డర్ లాగా వేసేస్తారా? అవునండి. సో దాని షేప్ని బట్టి అలాగే వేస్తున్నారు. సో ఫ్లవర్ ఎలా ఉందో అలా మొత్తం అంతా కూడా స్టోన్ లైన్ని చేసుకోవాలి. చేసేసుకోవాలి.
మనం ఇట్లాగైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే. లేదా అని అంటే ఇది కలవు పైకి వచ్చేలాగైనా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇలాగైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి, ఇలాగైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఎలా హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే దానికి అనుగుణంగా లెటర్స్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, మనం కలవ పువ్వుని పైకి వచ్చేలాగా పెడదామండి. అయితే ఇదిగోనండి, ఎందుకంటే కలశంలో పువ్వు ఉన్నట్టుగా ఉంది కదా అది. ఇది శుభ. ఇలాగే ఇక్కడ దీన్ని కూడా సేమ్ మనం లాబ్ కూడా అలాగే లాభ కూడా మనం ఇలాగా పెట్టుకోవాలి. ఓకే. సో ఇది ప్లాస్టిక్ షీట్ పైన డెకరేషన్. సో దీన్ని మనం దేవుడి మందిరానికి అటువైపు ఇటువైపు కానివ్వండి, లేదా మెయిన్ గుమ్మానికి అటు ఇటువైపు కానీ అలా అతికించేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. చాలా అందంగా ఉందండి. ఇక ఫోమ్ షీట్తో ఫ్లోటింగ్ ల్యాంప్ అన్నారు. సో ఫ్లోటింగ్ ల్యాంప్స్ అనేవి ఈ మధ్యకాలంలో అసలు ఎంత అందంగా ఉంటున్నాయో, ఎవరింటికి వెళ్ళినా ఫ్లోటింగ్ ల్యాంప్సే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మనం ఫ్లోటింగ్ ల్యాంప్ని చూద్దాం. ఇది అయిపోయింది కదండి, ఇక ఫ్లోటింగ్ ల్యాంప్ని చూపించండి. ఇది కూడా సుజాత, ఇవి ఎలా చేసామో ఇది కూడా బార్డర్స్ అంతా కూడా మనం దీనికి నేను గోల్డ్ దాంతో చేస్తాను. ఇది కూడా మనం ఇలాగా ఓకే, బార్డర్ని అలా చేసేసుకోవాలి. ఈ ఫోమ్ షీట్ ఇలాగే దొరుకుతుందా? రకరకాల డిజైన్స్ తోటి ఉంటుందండి. అంటే మనకి ఇలా కలర్స్ కట్ చేసినవి కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కావాల్సిన డిజైన్స్ కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని బట్టి మనం డెకరేషన్ మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 పెటల్స్ ఉన్నాయి ఫ్లవర్ కి. సో 8 పెటల్స్ కూడా ఇలాగే డెకరేషన్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకా దీనికి డెకరేషన్ కింద ఓకే, సో మిడిల్లో ఏదైనా డెకరేట్ చేస్తారండి? ఓకే, టీయర్ డ్రాప్స్ కుందన్స్ ఉన్నాయి. వావ్, ఇలా సెకండ్స్లో అయిపోతుంది అది. నెక్స్ట్ మధ్యలో ఏం చేస్తారు? నెక్స్ట్ దీనికి గ్లూ. ఓకే, ఆ ప్లేట్ని పెట్టేస్తారు, ఎందుకంటే దియా పెట్టాల్సినటువంటి ప్లేట్ ఏదైతే ఉందో అది పెట్టేస్తారు. కానీ ఇది ఆరాలంటే కొంచెం టైం పడుతుందండి. ఇది ఆడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. వావ్, నిజంగా బాగుందండి. సో పద్మావతి గారు, ఇప్పుడు ఇది ఆడడానికి కొంచెం టైం పడుతుంది కదండి, రెడీ చేసినవి ఏమన్నా ఉంటే చూద్దాం. చూపిస్తానండి. ఓకే, ఇవండి మొదట చూపించాను శుభలాభ అని. అది స్టోన్స్ స్టిక్కర్స్ తోటి చేశాను. ఇది మనం స్టోన్స్ తో చేసామండి. ఇదేమో పర్ల్స్ తోటి, పర్ల్స్ తోటి. ఇదేమో బాల్ చైన్ తోటి. బాల్ చైన్. ఓకే, సో గోల్డ్ సిల్వర్ పర్ల్స్. ఓకే, దీనికి ఇట్లా హ్యాంగింగ్ కి కూడా మనం ఇలాగా ఊరికే కార్డ్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటే మనం గుమ్మానికి అటు ఇటు హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీంట్లో దియా వేసి చూద్దాం. ఓకే, సో వాటర్ తీసుకోండి మేడం. సో ఫ్లోటింగ్ దియా చాలా చక్కగా ఉందండి. జనరల్గా ఈ క్యాండిల్స్ అన్నింటినీ కూడా టీ క్యాండిల్స్ అంటారు, ఎందుకంటే ఇవి ఫ్లోటింగ్కి చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం డెకరేషన్ కోసం యూస్ చేసే క్యాండిల్స్ ఇవన్నీ కూడా టీ క్యాండిల్స్ అంటే. ఎనీవే పద్మావతి గారు, మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. చక్కగా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా స్పీడ్గా అయిపోతుంది. అంటే ఎక్కువ ఖర్చు కూడా లేకుండా చాలా తొందరగా చాలా అందంగా ఉన్నటువంటి ఐటమ్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూశారు కదా పద్మావతి గారు తయారు చేసిన ఫ్లోటింగ్ ల్యాంప్ని, అలాగే ప్లాస్టిక్ షీట్తో డెకరేటివ్ పీస్ని. నిజంగా చాలా బాగుంది కదండి. శుభ్ లాభ్ అలా చక్కగా ఇంటికి గుమ్మాలకి వేసుకుంటే కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివన్నీ తీసుకోండి, ఈజీగా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. ఒంటరితనం కన్నా 10 మందితో కలిసి సంతోషంగా ఉన్నదే జీవితం అనుకొని ముందుకు వెళ్ళాలి. అందరిలోకి నేను గొప్ప అనుకున్న వాళ్ళు, అందరికన్నా నేను చాలా తక్కువ అనుకున్న వాళ్ళు ఎవరితోనూ కలవలేరు. అందుకే ఆత్మాధిక్యతా భావం కానీ ఆత్మన్యూనతా భావం కానీ ఉండకూడదు. అందరిలో మనము ఒకరం అనుకోవాలి. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఒంటరి అనే భావన కలుగుతుంది, ఎవరితోనూ కలవబుద్ధి కాదు. నిజమే, కానీ ఒంటరితనం అనేది మీకు మీగ్గా మనసులో కలిగే భావన మాత్రమే. చుట్టూ ఉన్న సమాజంతో దానికి సంబంధం ఉండదు.